సింగర్ మనో మీకు ఏమవుతారు? అంకుల్, మామయ్య అవుతారు. మామయ్య అవుతారు. అంటే ఎట్లా మీ రిలేషన్ అది? మా అమ్మమ్మ సైడ్. ఆహా! అమ్మమ్మ సైడ్. మా మమ్మీని కూడా ఆయనే తీసుకొచ్చారు మూవీస్‌లోకి. వాళ్ళు పెట్టుకున్నారంట. హ్మ్. మంచిగా చూసుకునే వాళ్ళంట మమ్మీని. హ్మ్. చిన్నప్పుడే వెళ్ళిపోయారు మా మమ్మీ కూడా సినిమా ఫీల్డ్‌కి. అయితే మమ్మీ సినిమాల్లో చేసేటప్పటికి ఇంకా మీకు మీరు చిన్న పిల్లలు కూడా కాదు. మ్యారేజ్ కాకముందే అనుకుంటా కదా? మ్యారేజ్ కాకముందు. నేను అప్పటికి పుట్టలేదు. మీ సిస్టర్? మా సిస్టర్ కూడా అప్పుడే అనుకుంటా పెళ్ళయింది మా మమ్మీకి. మేము అప్పటికి పుట్టలేదు. మా మమ్మీకి లేట్ బార్న్ మేమిద్దరం. ఓకే. అప్పుడే పెళ్ళయింది. మమ్మీ ఎళ్లారు. మా అక్క కూడా పుట్టారు. మా అక్కని కూడా పంపించారు సినిమా ఫీల్డ్. బేబీ కటింగ్ హెయిర్ ఉన్నప్పుడు మా అక్క కృష్ణ గారి అబ్బాయి మూవీలో చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. పెద్దయినాక కూడా చేసినట్టున్నారు. చేశారు. తమిళ్లో చేశారు. తెలుగులో సిస్టర్ క్యారెక్టర్స్ సంథింగ్ అలా చేశారు. అవన్నీ మీరు ఎప్పుడైతే మీరు చూసేదాకా తెలీదా మీకు? అసలు తెలీదు. అసలు ఎలా బయటపడిందంటే అవన్నీ చూస్తూ ఏంటి పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్‌లో మా అక్క కనపడుతుంది. మాకు అర్థమయ్యేది కాదు. ఏంటి అప్పుడు చెప్పారు ఇలా చేసాం, ఇలా అయింది అని. మేము అప్పుడు క్వెషన్ చేసాం. ఎందుకు మమ్మీ ఎందుకు వదిలేసి వచ్చారు? నేను చెన్నైలో ఉండుంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చేదాన్ని పైకి అని చాలా చెప్పాను. ఏ ఏజ్‌లో అది? 7th ఆర్ 8th క్లాస్‌లో ఉన్నప్పుడు బయటపడింది. అప్పటి వరకు చెప్పలేదు. ఆహా! చెప్పాలనుకోలేదు ఫస్ట్. బట్ చెన్నైలో ఉంటున్నారు అని తెలుసు. ఎందుకు ఉండేవాళ్ళో తెలీదు. అంటే అప్పటికే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారా? లేదు. నేను చెన్నైలో పుట్టాను. ఒక 1 ఇయర్ తర్వాత మేము గుంటూరుకి వచ్చేసాం. గుంటూరులో ఉండేవాళ్ళా? ఓకే. మా నేటివ్ అదే. మా డాడీ వాళ్ళ నేటివ్. మా మమ్మీ వాళ్ళ నేటివ్ కూడా గుంటూరే. ఆ తర్వాత చూసిన తర్వాత మరి మమ్మీకి చెప్తే ఏమన్నారు? మాటలు లేవు. వాళ్ళు చెప్పడానికి మాటలు లేవు. ఇంకా చిన్నగా నేను కూడా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ అంటే ఇదంతా తెలియక ముందు నుంచే మ్యూజికల్లీ, టిక్‌టాక్, డబ్ స్మాష్ అవన్నీ వచ్చేవి కదా! నేను అప్పుడు చేసేదాన్ని. మమ్మీ చూసేది. జస్ట్ అప్పుడు మమ్మీ ఫోన్‌లోనే చేసేదాన్ని. వీడియోస్ సేవ్ అవుతా ఉంటాయి కదా! అవన్నీ చూస్తూ సర్లే ఉందిలే. బట్ 10th క్లాస్‌కొచ్చాక అనిపించింది ఇంకా నన్ను కూడా తీసుకొని రావాలి. మమ్మీకి ఇంట్రెస్ట్ ఉంది నన్ను తీసుకొని రావాలని. నాకు ఉంది. కానీ నాకంటే ఎక్కువ మమ్మీకి ఉంది. ఇంకా మమ్మీ నన్ను తీసుకొచ్చారు హైదరాబాద్. యాక్చువల్లీ మేము చెన్నై వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలుగు ఫీల్డ్ బాగా నడుస్తుంది. ఎక్కువ మంచిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ నాకు ఎక్కువ తమిళ్ చాలా ఇష్టం. నేను అక్కడ పుట్టాను కదా! ఎందుకో నాకు బాగా పట్టేసుకుంది తమిళ్ అని. మా మమ్మీ, మా అక్క తమిళ్‌లోనే మాట్లాడుకుంటా ఉంటారు. మాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? అదొక క్యూరియాసిటీ ఉండేది. ఏం మాట్లాడుకున్నారు? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏంటని. ఎప్పుడు అడిగినా దానికి రీప్లేస్ చేసి చెప్పేవాళ్ళు. ఆ తమిళ్ వాళ్ళు మాట్లాడుకుని చెప్పకుండా తెలుగులో దాన్ని ఏదో ఇది జరిగింది, అది జరిగిందని రాంగ్ చెప్పేసేవాళ్ళు. నాకు అనిపించింది నేను తమిళ్ నేర్చుకోవాలి. ఎలాగైనా వాళ్ళు మాట్లాడుతుంది నేను వినాలి, అర్థం చేసుకోవాలి అని. నేను పుట్టింది తమిళనాడులో. నేను తమిళ్ నేర్చుకోకపోతే ఎలా అని నాకు ఒక ఇది వచ్చేసి నేను తమిళ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా. ఇప్పుడు వచ్చా తమిళ్ మాట్లాడతారా ఇప్పుడు? ఫ్లూయెంట్‌గా రాదు. అర్థం చేసుకుంటాను. ప్లస్ కొంచెం మాట్లాడతాను.